Hi Andy, I'm Dr. Brahmanand Reddy, Vernon Skin and Hair Clinic. I am an American board certified aesthetic physician. So hair transplantation అనేది nowadays చాలా కామన్గా, చాలా రెగ్యులర్గా, చాలా ఫ్రీక్వెంట్గా చేయించుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఒకటి కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంటున్నాయి, ప్లస్ ద టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో రికవరీ కూడా చాలా క్విక్గా, అంటే వితిన్ 1 to 2 daysలో మళ్ళీ రికవరీ అయిపోయి నార్మల్ అయిపోతున్నారు. సో అందుకని సర్జరీ నెంబర్, అంటే వాల్యూమ్ ఎక్కువ సర్జరీలు చేస్తున్నాం, ఎక్కువ మంది ముందుకు వచ్చి ధైర్యంగా సర్జరీలు చేయించుకుంటున్నారు. సో సర్జరీ చేయించుకోవడం కాకుండా సర్జరీతో పాటు జాగ్రత్తలు కూడా ఉంటాయండి, అవి కూడా తీసుకోవాలి. సో అందులో కొన్ని ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా మనం హెయిర్ని 2 times వాష్ చేయాలి అట్లీస్ట్ పర్ డే ఫర్ నెక్స్ట్ 10 days. మనం ఇచ్చే ప్రిస్క్రైబ్డ్ మెడికేటెడ్ షాంపూస్ ఉంటాయి ఒకటి. 2, సన్ ఎక్స్పోజర్ డైరెక్ట్గా ఒక 10 to 15 days పడకుండా చూసుకోవాలి. ఐదర్ క్యాప్ వాడండి, లేకపోతే అవాయిడ్ చేయండి సన్లోకి వెళ్ళేది ఫస్ట్ 10 or 15 days. అంటే గ్రాఫ్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ సన్ ఎక్స్పోజర్. సో మూడోది ఏంటంటే హెల్దీ హ్యాబిట్స్ అంటాను. ఒకటి మన డైట్ కానివ్వండి, మన స్లీపింగ్ ప్యాటర్న్ కానివ్వండి, కొంచెం అంటే ఫస్ట్ థింగ్ మన సర్జరీ దాకా ఎందుకు వచ్చామంటే మన లైఫ్ స్టైల్, మన నెగ్లిజెన్సే అంటాను. సో ఇప్పుడు సర్జరీ చేసి మనం ఎక్కడైతే జుట్టు లేదో, లేకపోతే ఎక్కడైతే బాగా బట్టల్లాగా వచ్చిందో దాన్ని ఫిక్స్ చేసినా కూడా మళ్ళీ అది సర్వైవ్ అవ్వడానికి ఒకటి, ప్లస్ ఉన్న హెయిర్ కూడా హెల్దీగా పెరగడానికి మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి. మిస్టేక్స్ ఇస్ లైక్ హెల్దీ హ్యాబిట్స్. ఒకటి స్ట్రెస్ ఒకటి కొంచెం తగ్గించుకొని, డైట్ ప్రాపర్గా ప్రోటీన్ అండ్ వైటమిన్స్ తీసుకొని, స్లీప్ కరెక్ట్గా ఉండి, అండ్ మన హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ కరెక్ట్గా ఉండి, అవసరమైతే బ్లడ్ చెకప్స్ ఇయర్లీ ఒకసారి చేయించుకొని. సో హెల్దీ బాడీ విల్ ఆల్సో హ్యావ్ హెల్దీ హెయిర్. సో ఇది కూడా అందరూ బిలీవ్ చేయాలి ఒకటి. అండ్ దీంతోపాటు లాంగ్ రన్లో మనం సర్జరీ చేసాము, సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ అయ్యే రీగ్రోత్ అనేది కనిపిస్తుంది మనకి 4 months తర్వాత, 6 months తర్వాత. దీని తర్వాత కూడా యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టింగ్ హెయిర్. ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్కి ఏ కేర్ తీసుకోకపోయినా కూడా ఇట్ విల్ గ్రో, బికాస్ దట్స్ అ పర్మనెంట్ హెయిర్. కానీ మన ఉన్న హెయిర్, అంటే వెనకాల ఏదైతే ఏదైతే న్యాచురల్ హెయిర్ ఉండిందో మనకి సర్జరీ చేసేటప్పుడు, ఆ హెయిర్ ఇంకా ఫర్దర్గా వీక్ అవ్వకుండా లోషన్స్, టాబ్లెట్స్, ఇఫ్ నెసెసరీ మెయింటెనెన్స్ సెషన్స్ ఉంటాయి, అవి కూడా చేయించుకోవాలంటే చాలామంది సర్జరీ చేయించుకుంటారు. ఒకటి ఇన్ఫెక్షన్ అది రాకుండా ఫస్ట్ 10 days, 15 days, 1 month జాగ్రత్తగా చూసుకుంటారు. దాని తర్వాత మటుకు మళ్ళీ మర్చిపోతారు. సో మర్చిపోకుండా అట్లీస్ట్ రీగ్రోత్ అయినా కూడా ఉన్న హెయిర్కి ఏం మెయింటైన్ చేయాలి అది కరెక్ట్గా డాక్టర్ దగ్గర అడ్వైస్, అంటే మన దగ్గర ఏం చేస్తున్నాం అంటే మన ప్లాన్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ 2 years కూడా ఏం చేయాలనేది ముందే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాం. కాబట్టి అది ఫాలో అయితే మట్టుకి సెకండ్ సర్జరీ అవసరం రాకుండా చేయొచ్చు. ఒకవేళ చేసినా కూడా ఒక 5 years తర్వాత, 10 years తర్వాత చేస్తే దానికి చేసిన సర్జరీకి బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ విజిట్ Vernon Skin and Hair Clinic for any hair and skin concerns, and also for latest updates follow us and subscribe us on Insta, YouTube and Facebook.